అందరికీ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్ కంపెనీలోని ఇమ్యూనిటీ బూస్ట్ అయిన ఆమ్లా గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూడటం వలన ఇమ్యూనిటీ బూస్ట్ అయిన ఆమ్లా డోసేజెస్ గురించి చాలా వివరంగా తెలుస్తుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు బలమైన రోగ నిరోధక శక్తి ఎందుకు ఉండాలి? రోగాలకు గురిచేసే వంటి మైక్రో ఆర్గనైజేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉండాలి. మనం హెల్తీగా హ్యాపీగా ఉండడం కోసం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే మనం రోగాల బారిన పడతాం. రోగాల కారణంగా హాస్పిటల్కి తరచుగా వెళ్ళవలసి వస్తుంది. మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలి అంటే మనకు బలమైన రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ హెల్త్. మన బాడీలోకి క్రిములు ప్రవేశించినప్పుడు మన బాడీలోని రోగ నిరోధక శక్తి యాక్టివేట్ అవుతుంది. కోవిడ్-19 సమయంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి కోవిడ్-19 అనేది ఏమీ చేయలేకపోయింది. ఇంప్రూవ్ ఇమ్యూనిటీ విత్ సప్లిమెంట్స్. మన బాడీలో ఈ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆమ్లా, ఆరెంజ్, గ్రేప్స్ వంటి ఫ్రూట్స్ తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగుపరచాలంటే విటమిన్ సిని బాగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి అంటే ఇంతకుముందు చెప్పిన ఫ్రూట్స్ అయినా తీసుకోవాలి. అవి దొరకకపోతే మన సప్లిమెంట్స్ అయిన విటమిన్ సితో తయారు చేయబడిన ఆమ్లా అయినా తీసుకోవాలి. ఆమ్లా అంటే ఉసిరికాయ. ఈ ఆమ్లాని గూస్బెర్రీ అని కూడా అంటారు. ఈ ఆమ్లాని సంస్కృతంలో ఆమ్లాకాయ అని కూడా పిలుస్తారు. 3000 ఇయర్స్ నుంచి ఆమ్లాని వివిధ రకాల పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు. ఈ ఆమ్లాలో విటమిన్స్, ఫైబర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆమ్లా ఎన్హాన్సెస్ ఇమ్యూనిటీ. ఆమ్లాలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఆస్ట్రింజెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రింజెంట్ అంటే మన బాడీలోని ఎక్కడైనా గాయం జరిగితే దానిని నయం చేయబడే ప్రాపర్టీ. మన బాడీలోకి ఏదైనా హానికర క్రిమి ఎంటర్ అయితే వాటిని నిరోధించే శక్తి. ఈ ఆమ్లాలో ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. చాలా రకాల వైరస్ నుంచి మన బాడీకి ఈ ఆమ్ల రక్షణ ఇస్తుంది. ఈ ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన అది మన బాడీలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మనకు జలుబు, దగ్గు వంటి వాటిని చాలా త్వరగా నయం చేస్తుంది. ఆమ్లాని విటమిన్ సి పవర్ హౌస్ అని కూడా అంటారు. ఒక ఆరెంజ్లో ఎంత అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఆమ్లాలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆమ్లాలో పాలిఫినాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్. మన బాడీని క్యాన్సర్, పాలిఫినాల్స్ అంటే మరియు డిసీజ్ నుంచి రక్షిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఆమ్లా ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. డయాబెటీస్ వ్యక్తులకి షుగర్ వ్యాధి చాలా త్వరగా నయమవుతుంది. డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఈ ఆమ్లాని తీసుకోవాలి. డోసేజెస్ విషయానికి వస్తే ప్రతిరోజు 2 సార్లు అన్నం తిన్న తర్వాత ఒక క్యాప్సిల్ని వేసుకోవాలి. ఈ ఆమ్లా బాటిల్లో 60 క్యాప్సిల్స్ ఉంటాయి. దీని ఎంఆర్పి వచ్చేసి 220 రూపాయలు ఉంటుంది. మన దగ్గర ఐడి తీసుకోవడం వల్ల 185 రూపీస్లు డిస్కౌంట్లో లభిస్తుంది. ఈ ఆమ్లా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి కాల్ చేసి ఇప్పుడే ఆర్డర్ చేయండి. మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
థాంక్స్ ఫర్ వాచింగ్.